సరే, మరొక విషయం, ఈ తాడేపల్లిలో అసమ్మతి నేతలను ఒక పక్క బుజ్జగిస్తానే 5th లిస్టు 15 మందితోటి రెడీ చేశారట, అది రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా పాత జాబితాలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పారట. ఈ మళ్ళీ వైసీపీ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వీళ్ళందరికీ టెన్షన్ మొదలైంది. ఈ నిర్ణయం ఏంటి? ఇది మళ్ళీ గిల్లిగజ్జాలకి తావిచ్చినట్టు. తుది జాబితా వచ్చే వరకు చూస్తూ ఉండాలి అని నేను చాలాసార్లు చెప్పాను. అది అయ్యే వరకు కూడా ఈవెన్ నామినేషన్ వేసాక కూడా డమ్మీ ఉన్నవాడిని కూడా చేయొచ్చు. అది ఎవరు చూడొచ్చారు. దీనికి సంబంధించి రాత్రి నేను ఒక లాంగ్ డిబేట్ కూడా మేము చేసాం. ఇప్పుడు సమస్య ఏమంటే గతసారి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు సంబంధించి తీసుకుంటే అంతకుముందు 2014 వాళ్ళల్లో ఇద్దరిని తప్ప అందరినీ మార్చేశాడంట. సర్వేలు, తన అధ్యయనాలు వీటిని బట్టి వాళ్ళకి 22 సీట్లు వచ్చాయి కదా. కాబట్టి మనం ఖచ్చితంగా గట్టిగా నిలబడి అభ్యర్థులను మార్చి సరైన నిర్ణయం తీసుకుంటే అది మనకు కలిసి వచ్చింది గతసారి. ఇప్పుడు కూడా అంతే. మనం వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని మెత్తపడిపోయి వాళ్ళ దీనికి లోబడకూడదు. స్టిక్ ఆన్ టు ది డెసిషన్ అని. అందులో మళ్ళీ తేడాలు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడారనుకోండి, ఆయన ఏమన్నా చివరకు నేనైతే తిరుగుబాటు ఏం చేయను, ఆయన దయకు దేవుడికి వదిలేస్తాను ఈ పద్ధతిలో అన్నారు. ప్రకాశం జిల్లా ముఖ్యమైనదే కదా. అవును. కాబట్టి ఇప్పటికి ప్రకటించిన పేర్లు కూడా కొన్ని మారొచ్చు అని ఒక మాట అయితే చెప్తున్నారు. ఈ ప్రాసెస్కి ఏమీ వేరే విరుగుడు కూడా ఏం లేదు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు టికెట్ రాని వాళ్ళు టెన్షన్, అసంతృప్తి, అది దానికి విరుగుడు ఏముంది ఇంకా. వేరే ఏదైనా ప్రజా సమస్య మీద అయితే ఇందాక మీరు అన్నట్టు అమరావతి మీద, ఆరోగ్యశ్రీ మీద అయితే ఏదైనా ఉంది. కానీ నాకు టికెట్ వస్తే నేను ఉంటాను, లేకపోతే ఉండనంటే తప్పకుండా వాళ్ళకి ఇంకా వేరే మార్గం ఏముంటుంది. బట్ కంటిన్యూస్ టెన్షన్, కంటిన్యూస్ అసంతృప్తి అనేది కూడా కొనసాగుతూనే ఉంది. పూర్తి అయ్యే వరకు కుదరదు. ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్తున్నాడు రాజమండ్రి కాకినాడలో బీసీ అభ్యర్థికి మేము ఇస్తాము, మిగతా వాళ్ళు ఎవరేమే రాజమండ్రి మిగతా వాళ్ళు ఏమో ఆందోళన పడకండి ఈ పద్ధతిలో. అంటే ఒక కంటిన్యూస్గా వాళ్ళ మీద ప్రెషరు, టెన్షన్ అది ఉంది. ఇంకోటి ఏమో నన్ను చూసి ఓటేస్తారు కానీ వీళ్ళని చూసి కాదు, మా పథకాలను చూసి అనే ఒక అభిప్రాయం అనండి, లేకపోతే కొంచెం అతి అంచనా, విశ్వాసం కూడా ఉన్నట్టుగా ఉంది. అది కూడా దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇప్పుడు ఈ అసంతృప్తి చెందే వాళ్ళే మా జగన్ సూపరు, మా జగన్ ఏం చేసినా ఇదని అంతకుముందు ప్రచారం చేసింది కూడా వీళ్ళే. అందుకని తమ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దట్ హ్యాపెన్స్, దట్ పొలిటికల్ డ్రామా గోస్. మీరు ఈ క్రమంలోనే నిన్న చూస్తే నేను ఇందాక రెఫర్ చేసిన ఇండియా దాంట్లోనే జగన్ నా పథకాలు నచ్చి మేలు జరిగిన వాళ్ళు ఓట్లు వేస్తారు, వీళ్ళందరూ ఎవరైనా చేసినా పార్టీలు కాకుండా పైన దేవుడు ఒకడు ఉంటాడు, ఇట్లాంటి మాటలు కాకుండా హ్యాపీగా దిగిపోతాను అనడం కూడా పెద్ద ఎత్తున వైరల్. దాని మీద చూడు ఏదేది ఒక పార్టీ తరఫున ఏదేది ఇప్పుడు వైరల్ అవుతుందంటే పొద్దు నుంచి లోకేష్ను అమెరికాలో అరెస్ట్ చేశారనేది వైరల్ అవుతుంది. అది నిజమా కాదని ఆ చెప్పేవాడే చెప్తాడు. నేను చెప్పేదంటే వైరల్ వాటిని బట్టి మనమేమి బుర్రలు చెడగొట్టుకోలేము. దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, అదేవిధంగా అది ఏ బ్యాక్గ్రౌండ్లో అది వచ్చిందనేది కనుక మనం చూస్తే లోకేష్కి ఏదైనా జరిగితే ఇప్పటివరకు రాకుండానే ఉంటుందో దేశం దృష్టికి, లేకపోతే పార్టీల దృష్టికి. అంటే ఏదో ఒకటి వైరల్ అట్లా వదిలితే అయిపోతుందని. ఓకే, జగన్మోహన్ రెడ్డి నిన్న అన్నాడు ఏమని, నేను ఇప్పటికి చేసిన వాటితో తృప్తిగా ఉన్నాను, దిగిపోవాల్సి వస్తే కూడా నేను సంతోషంగా దిగిపోతాను అన్నారు. వెంటనే ఓటమి చేతులు ఎత్తేసాడు, ఓటమి ఒప్పుకున్నాడు. అదేనా అంతకుముందు చెప్పినవన్నీ నా పథకాలు నచ్చిన వాళ్ళు నాకు ఓట్లు వేస్తారనే విశ్వాసం వెలుబుచ్చాక ఈ మాట ఆయన చెప్తున్నాడు. సో అంతకంటే ముఖ్యంగా జగన్ నిన్న పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో చాలామంది చెల్లెల గురించి ఉద్వేగంతో మాట్లాడారు, వాటి మీద ఉన్నారు. కానీ ఆయన 3 విషయాల మీద కామెంట్ చేశారు. ఒకటి, చెల్లెల మీద కంటే కాంగ్రెస్ మీద ఎక్కువ కామెంట్. కాంగ్రెస్ వాళ్ళు చీలుస్తారు, మా చిన్నాన్నను ఇలాగే మా అమ్మ మీద పెట్టారు, ఇప్పుడు నా మీద నా చెల్లెల్ని పెట్టారు, ఇది వాళ్ళ రాజకీయం, కాంగ్రెస్ చెత్త పార్టీ ఆయన భాషలో. అసలు రాష్ట్రాన్ని కూడా వీళ్ళు ఇలాగే చీల్చటం, స్వప్రయోజనాల కోసం చీల్చటం కాంగ్రెస్ లక్షణం అని. కానీ మీరు పొలిటికల్గా మీరని కదా ఎవరైనా మనం గ్రహించగలిగింది ఏమంటే ఆయన బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువ విమర్శించాడు. బీజేపీ మీద ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదు. చేయమని మత రాజకీయాలు చేస్తారా లేదా ఆయన ఇష్టం, కానీ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు రేపు ఎవరు కేంద్రంలో ఉన్నా బలపరుస్తారా అని అతను రాజ్దీప్ సర్దేశాయ్ అడిగినప్పుడు లెట్ ఇట్